భారీగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వస్తుంది. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలతో కందకుర్తి వద్ద బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కందకుర్తి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ ఫ్లడ్స్ వస్తున్న సిచ్యువేషన్స్లో మహారాష్ట్ర మరియు తెలంగాణకు సంబంధించిన సరిహద్దు వద్ద ఉన్న బ్రిడ్జ్, కందకుర్తి బ్రిడ్జ్ వద్ద ఉన్న ఈ యొక్క వరద ఫ్లోని ఆపడానికి ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ బ్రిడ్జ్ అనేది మేము ఆపివేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కానీ ఇటువంటి రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. అటుపక్కకు కూడా వెళ్ళి బేలూరు మా ధర్మాబాద్ పోలీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడేసి అక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇందుకు నిన్న ఒక ప్రకటన చేశాము, ఎవరు కూడా రాకూడదు, ఈ సరిహద్దులో కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి మెయిన్గా ఈ చేపలు పట్టే వాళ్ళు క్యాటిల్ ఫీడింగ్ అండ్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పరిసరాల్లో తిరగకూడదని చెప్పేసి నిన్నటి నుంచి మేము టామ్ వేయించాము. మన రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీస్, ఈ పోలీస్ వాళ్ళ సహకారంతో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఆపడం, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది సైన్ బోర్డ్ అనేది కూడా నా సాటాపూర్ నుంచి బాసర మీదుగా వెళ్ళవలసిందిగా నిన్న డైవర్షన్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనిని ప్రజలందరూ కూడా గమనించేసి అధికారులకు సహకరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఫ్లడ్ అనేది మనము మూమెంట్ అవ్వాలని చెప్పేసి దీనిని కొద్దిగా అధిగమించడానికి ప్రజల నుంచి కూడా సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.